श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये। कामाक्षी कामाक्षी వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్య హాలా మదోద్వేల హేలాలస చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే శ్యామలే పూరితాశేష లోకాభి వాంఛాఫలే శ్రీఫలే స్వేద బిందుల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే సర్వ సిద్ధ్యాత్మికే కాళికే ముగ్ధ మందస్మితోదార వక్త్ర స్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే సర్వ సంపత్కరే పద్మ భాస్వత్కరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోనాదరే చారు వీణాదరే పక్వ బింబాదరే. ఇప్పుడు శ్యామల చేతిలో ఉన్న వీణ గురించి చూస్తాము. సరస్వతి చేతిలో ఉన్నటువంటి వీణ పేరు మహతి. అదే రాజశ్యామల చేతిలో ఉన్నటువంటి వీణ పేరు వల్లకి. వల్లకి అనేటువంటి వీణ శ్యామల దగ్గర ఉంటుంది. ఇప్పుడు తన చేతిలో ఉన్నటువంటి వీణని మీటుతూ తన తలని మెల్లగా అలా అలా ఊపుతుంది ఆ సంగీతానికి. అదే వల్లకీ వాదన ప్రక్రియ. అది ఎలా తెలుస్తుంది అంటే లోల ఏదైతే ఆడుతుంటుందో దానిని లోలాకు అని పిలిచేటువంటి వారు పాతకాలంలో. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ తల మెల్లగా అలా అలా ఊపుతుంది. మరి ఆ పక్కనే ఆ చెవిలో ఏదో మెల్లగా ఆడుతుంది. ఏమి ఆడుతుంది అంటే తాళీదళాబద్ధ తాటంక. ఏదో ఒక ఆకు చేత చేయబడినటువంటి తాటంకాలను ధరించి ఉందట. ఇక్కడ చెప్పాలి అంటే తాళీదళాలు అంటే తాటి ఆకులతో చేయబడినటువంటి తాటంకాలను ధరించి ఉంది అని చెప్పి అర్థం. తాటంక అనే పదం వినిపిస్తే గుర్తుకు వచ్చేది అఖిలాండేశ్వరి శ్రీచక్ర తాటంకాలే. అసలు ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారో వాట్సాప్లో తాటంకాల ఫొటోస్ పెట్టండి ఛానల్లో అని. మొత్తం మెసేజెస్ చూడలేదు కానీ అర్థమైంది, వీడియో పోస్ట్ చేసేసాను ఆ రోజు అనుకోకుండా. తాటంక భూష విశేషాన్వితే. అమ్మ నీవు తాటంకాలను ధరించడం చేత విశేషంగా ఉన్నావు అని అంటున్నాడు. సిద్ధ సమ్మానితే సిద్ధుల చేత పూజింపబడేటువంటి దానివే. అసలు నిజానికి చెప్పాలంటే మాతంగి విద్య అనేది సిద్ధ విద్య. దశమహావిద్యల్లో ఉన్నటువంటి 9వ విద్య సిద్ధ విద్య. శ్యామల ఉపాసన విద్య కంప్లీట్గా ఎలా చెప్పబడి ఉంది అంటే సిద్ధ విద్య. అనేక విధి విధాలుగా సిద్ధులను ప్రసాదించేటువంటి దానివే, సిద్ధుల చేత ఉపాసింపబడేటువంటి దానివే అని అంటున్నాడు. ఇంకా అలాగే అమ్మవారిని పైనుండి వెంట్రుకల నుండి అలాగే చూస్తూ మెల్లగా వర్ణించుకుంటూ వస్తున్నారు కాళిదాసు. దివ్య హాలా మదోద్వేల హేలాల సచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే శ్యామలే పూరితాశేష లోకాభి వాంఛాఫలే శ్రీఫలే. ఇక్కడ ఎక్కడా మధ్యలో బ్రేక్ లేదు దండకంలో. కానీ తెలియడం కోసం, స్పష్టం అవడం కోసం నేను పదాలను విడదీసి చెప్తున్నాను, గమనించగలరు. దివ్య హాలా మదో. ఇక్కడ మధు అనేటువంటి పదం వినబడితే చాలా మంది చాలా చోట్ల చేస్తున్నటువంటి భాష్యం ఏమంటే శ్యామల దండకంలో అనే కాదు నేను చెప్పడం, అమ్మవారికి సంబంధించి చెప్తున్నా. ఏమని చేస్తున్నారంటే మధువు తాగడం వల్ల అమ్మవారి యొక్క కళ్ళు మత్తెక్కి మత్తుతో నిండి ఉన్నది అని చెప్పి చెప్పున్నారు. దివ్య హాల అంటే దైవిక తత్వాలతో కూడిన అని, దైవిక తత్వాలతో నిండినటువంటి కళలతో తన కళ్ళు 2 నిండి ఉంది అని చెప్పి అర్థం దివ్య హాల అంటే. అంతేకాని ఏదో మధువు తాగినంత మాత్రం చేత అమ్మవారి కళ్ళు మైక్యానికి లోనవుతుంది అనడం సరికాదు. ఆమె చైతన్యం చెప్పాలంటే ఆమెకేంది ఇంకొకటి తాగితే మత్తునిచ్చేది, మైక్యాన్నిచ్చేది. ఆ చైతన్యంలో అమృతపు మకరందం అనేటువంటిది ఉంది. అదే దివ్య మకరందం అని చెప్పి చెప్పచ్చు. ఆ దివ్య మకరందం చేత శ్యామల యొక్క కళ్ళు మైక్యాన్ని పొందినట్టు ఉన్నాయని అంటున్నారు కాళిదాసు. దివ్య హాల మదోద్వేల హేలాలసచక్షు. హేలాలసచక్షు ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే అలా మెరుస్తున్నాయట, నక్షత్రాల కాంతి కన్నా ఎన్నో కోట్ల రెట్ల కాంతితో. అందుకే కదా ఆమెకు సహస్రాక్షి అనేటువంటి పేరు కూడా ఉంది.
1000 కళ్ళు కలిగినటువంటి దానివే అని అంటుంటాము. ఇంకా ఒళ్ళంతా కూడా కళ్ళే. తన కంటిలో పడకుండా ఒక అణువంత మాత్రపు ధూళిని కదల్చగలమా, లేక మనం కదలగలమా? అసలు చెప్పాలంటే ఏమి శక్తి కలిగినటువంటి కళ్ళు కానీ కామాక్షికి, మీనాక్షికి, విశాలాక్షికి, అఖిలకి హేలాలసచక్షురాందోళన. ఇప్పుడు ఆ కళ్ళలోని ఆ కాంతి ఎలా ఉంది అంటే అంటున్నారు కాళిదాసు, శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే. ఇప్పుడు ఈ కాంతి యొక్క కాంతితో పోటీ పడేటువంటి ఇంకొక కాంతి కూడా ఉందట. ఎక్కడ అంటే కర్ణైక, తన చెవులలో, నీలోత్పలే, నీ కళ్ళ కాంతి ముందు ఈ చెవులలో ధరించినటువంటి కాంతి చిన్నది అని అంటున్నాడు. శ్యామలే, శ్యామల వర్ణంలో ఉన్నటువంటి దానివే శ్యామలే. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? పూరితాశేష లోకాభి వాంఛా ఫలే. పూరితాశేష లోకాభి, ఈ లోకం మొత్తం నీ యొక్క కంటి చూపు ద్వారా కనుసన్నల్లో పాలింపబడుతుందే. వాంఛా ఫలే, ఆది ఆచార్యులు సౌందర్య లహరిలో చెప్తారు ఒక చోట, వాంఛాసమధికం అని. ఆ విధంగా వాంఛా ఫలే. మహాకవి భారతి అంటారు, ఏమంటారో తెలుసా అండి? నాకు చాలా కావాలి, నేను ఏమి అడిగినా కాదనకుండా ఎవరు నాకు ఇచ్చేది, నేను ఏమి అడిగినా అధికంగా ఎవరు నాకు ఇచ్చేది అని. దానికి చాలా స్పష్టంగా సులభంగా ఒక జవాబు చెప్పారు. ఏమంటే, అమ్మవారిని శరణు వేడితే అధికంగా వరాన్ని పొందొచ్చు అని. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తుంది అధికంగా, ఉన్ని చేతిలో పెట్టుకో అని. అదే విధంగా అని కవి చెప్తున్నాడు ఇక్కడ కూడా. అమ్మవారిని అమ్మతో పోల్చి చెప్తున్నాడు. నిజమే మరి. ఆ విధంగా వాంఛా ఫలే, అధికమైన నీ యొక్క ఫలాన్ని అందించేటువంటి దానివేని. శ్రీఫలే అంటే సంపదను ఇచ్చేటువంటి దానివి, అలాగే మెండుగా నీ యొక్క ఫలాలను అనుగ్రహించేటువంటి దానివి. నిర్మలే అని కూడా ఉంటుంది కొన్ని పబ్లికేషన్స్లో, అది కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు కాళిదాస్ అంటాడు, స్వేద బిందుల్లసత్పాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే సర్వ సిద్ధ్యాత్మికే కాళికే. కాళిదాసుకి శ్యామల యొక్క నుదిటి భాగంలో ఏదో తలతల మెరుస్తూ కనిపిస్తుంది. ఏమంటే ఆ పాల భాగంలో చిన్న చిన్న ముత్యాల వలె ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యలో నుండి అలా జాలువారుతుందేమో అనేటువంటి సందేహం ఈయనకి. అదే స్వేద బిందుల్లసత్పాల లావణ్య. అసలైన సందేహం ఏమి అంటే, అలా జాలువారుతూ అమ్మవారి యొక్క ముక్కు పుడక వలె ఉందేమో అనేది ఈయనకి సందేహం. నిష్యంద సందోహ సందేహ ఎక్కడ వరకు ఉందంటే కృణాసిక, ఏంది? ముక్కు పుడక, మౌక్తికే. ఎక్కడ నుండి వచ్చుంటుంది అంటే ఆది ఆచార్యులు అంటారు దీనికి, వహతి అంతర్ముక్త శిశిరకర నిశ్వాస కలితం. నీ ముఖంలో ఒక ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది ఒకటి. అది ఎక్కడి నుండి ఎక్కడ వరకు అంటే అదే ఇక్కడ కాళిదాస్ చెప్పేటువంటి స్వేద బిందుల్లసత్పాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే. మొత్తం విశ్వానికే తానే ఆత్మలాగా ఉన్నటువంటిది. సర్వ మంత్రాత్మికే, మొత్తం మంత్రాలకు ఆత్మ వంటి దానివే. సర్వ సిద్ధ్యాత్మికే, సిద్ధులకు ఆత్మ వంటి దానివే. సిద్ధ పురుషులకు ఆత్మ వంటి దానివే. ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే సర్వ సంపత్కరే పద్మ భాస్వత్కరే శ్రీకరే. ముగ్ధ మందస్మితోదార, ఆమె మందస్మితం ఎంతో ముగ్ధ మనోహరంగా ఉందట. ఆమె యొక్క ఆ దంతావళి, ఆ మందహాసం, ఆమె అధరాలు. వక్త్రస్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే, జ్ఞాన ముద్రని ధరించి ఉందట. అదే చిన్ముద్ర అని అంటాము. సర్వ సంపత్కరే, అన్ని రకాల సంపదలను ఇచ్చేటువంటి దానివి. పద్మ భాస్వత్కరే, ఆమె తామర పుష్పం వలె ప్రకాశించేటువంటిది అని. శ్రీకరే, శుభాలను అనుగ్రహించేటువంటి దానివే. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోనాదరే చారు వీణాదరే పక్వ బింబాదరే. కుంద పుష్పద్యుతి, ముల్ల పువ్వుల వరుస వలె స్నిగ్ధ దంతావళి, ఆమె దంతాలు శోభిల్లుతుందట. అన్నీ కూడా ఒకే వరుసలో మల్లెల వలె మెరిసిపోతూ తెల్లని రంగులో ఉన్నాయని చెప్తున్నాడు. నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోనాదరే, ఆమె నవ్వు ఎలా ఉందంటే ఒక ప్రత్యేక ప్రకాశాన్ని సంతరించుకొని ఉందట ఆ దంతాల యొక్క కాంతికి.
ఆ అదరాల కాంతికి అన్నిటి యొక్క కాంతులు కలకలిసి ప్రత్యేక కాంతి ఒకటి ప్రకాశిస్తుందట. చారు వీణాధరే, ఒక అందమైనటువంటి వీణని చేతిలో ధరించి మీటుతున్నటువంటిది. పక్వ బింబాధరే, బాగా పక్వం చెందినటువంటి బింబఫలం, అదే దొండపండు. బాగా ఎర్రగా పండినటువంటి దొండపండు ఎలా అయితే ఉంటుందో అలా ఆమె అదరాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు. లలితా సహస్రంలో చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదో, ఇదే దొండపండు గురించి అమ్మవారి పెదాలు ఎలా ఉన్నాయని. ఇక్కడ కాళిదాసు అమ్మవారిని ఒక బిడ్డ స్థాయిలో ఉండి చూస్తున్నాడు, చెప్తూ వర్ణిస్తూ వస్తున్నాడు. అదే సౌందర్య లహరిలో ఆది ఆచార్యులు ఇంకా ఎక్స్ట్రీమ్ ఆ థ్రెషోల్డ్ లెవెల్, ఆ లిమిట్ ని క్రాస్ చేశారు. అదే బిడ్డ స్థానంలో అమ్మవారిని చూస్తూ అలా చెప్పేశారు సౌందర్య లహరిని. అక్కడ ఇక నీకు అమ్మవారిని వర్ణించడానికి ఇక ఏ ఎక్సెప్షన్ కూడా నీకు దొరకదు. అంతటి స్థితిలో, అంతటి స్థాయిలో చెప్పేశారు. ఎందుకంటే ఒకటే ఒకటి చెప్పచ్చు, కామాక్షి, షీ వాస్ టోటలీ ఎక్స్ట్రీమ్లీ బియాండ్ టు ఆల్ దీస్ కంపారబుల్ థింగ్స్. స్వబింబాయై శ్రీచక్రబిలాంతస్తేజసే లలితాయై ద్విభుజాయై సిద్ధశ్రీ కామాక్ష్యై దేవతాయై నమః హృదయే. కామాక్షి కామాక్షి